హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం చెన్నై స్టైల్లో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. చెన్నై ఇడ్లీ తయారు చేయడం కోసం ముందుగా మనకి ఇడ్లీ రైస్ అని దొరుకుతుంది. మనం రవ్వ యూస్ చేస్తాం కదా, అలా కాకుండా ఇడ్లీ రైస్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఆ ఇడ్లీ రైస్ని యూస్ చేసుకోవాలి. దీనికోసం మనం ఏదైతే కొలతకి తీసుకుంటామో దాంతో 4 గ్లాసులు మనం ఇడ్లీ రైస్ తీసుకోవాలి. చెన్నై ఇడ్లీ అంటే మనం యూస్ చేసే రవ్వ ఇడ్లీ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అది స్పాంజ్ లాగా ఉంటుంది. ఆ విధంగా రావాలి అంటే మనం ఈ రైస్ యూస్ చేస్తేనే మనకి అలా స్పాంజ్ లాగా వస్తుంది. ఇంకా పావు కప్పు పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇంకా దీంట్లోకి 2-3 టీ స్పూన్లు శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పు మనం దోశ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పిండితో. కాబట్టి మనం శనగపప్పు వేసుకున్నట్టయితే దోశ కొంచెం కలర్ఫుల్గా వస్తుంది. దానికోసమని శనగపప్పు వేస్తాము. ఓన్లీ ఇడ్లీ తయారు చేసుకునేటట్టయితే శనగపప్పు స్కిప్ చేయొచ్చు. ఇంకా 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు మినపగుళ్ళు, 4 కప్పులు ఇడ్లీ రైస్, పావు కప్పు సగ్గుబియ్యం, ఇంకా 2-3 టీ స్పూన్లు శనగపప్పు యూస్ చేసాము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకుని నీళ్లు వేసుకుని 8 గంటల పాటు నాననివ్వాలి. లేదంటే ఒక రాత్రంతా నాననిచ్చినా కానీ సరిపోతుంది. 8 అవర్స్ అంటే 8 గంటల తర్వాత మనకి సగ్గుబియ్యం అంతా కూడా చాలా మెత్తగా అయిపోతుంది. ఇంకా ఈ బియ్యం ఇవన్నీ కూడా బాగా నానిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మనకి తెల్లటి నీళ్లు వచ్చేంతవరకు వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇది ఇడ్లీ పిండి కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ వేయకూడదు. వాటర్ ఎక్కువ వేసినట్టయితే మనకి బాగా పల్చన అయిపోతుంది. మళ్ళీ మనం సాల్ట్ కలుపుకున్న తర్వాత కూడా కొంచెం పల్చన అవుతుంది. కాబట్టి మరీ పల్చగా కాకుండా మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇడ్లీ పిండిని రుబ్బుకునేటప్పుడు వాటర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుని మనం చేసుకున్నట్టయితే సాఫ్ట్గా ఇడ్లీ పిండి వస్తుంది. ఈ ఇడ్లీ పిండి మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావాలి. ఇంకా చాలా మెత్తగా రావాలి. మనం ఇలా టచ్ చేసి చూసినట్టయితే చాలా మెత్తగా ఉన్నట్టయితే మనకి ఇడ్లీలు బాగుంటాయి. చూసారు కదా, మెత్తగా ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం లాస్ట్లో పిండిని తీసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుని తీసుకుంటాం కదా, దాన్ని దోశ పిండికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతో కూడా మనం ఈ పిండితో దోశ పిండి కూడా తయారు చేసుకుంటాం కాబట్టి అలా పల్చగా ఉన్నదాన్ని దోశ పిండికి మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఫర్మెంటేషన్ కోసం 6-7 గంటలు పక్కన ఉంచాలి. మనకి ఉన్న సీజన్ని బట్టి మనం ఎంతసేపు ఫర్మెంటేషన్ కోసం ఉంచాలి అనేది చూసుకోవాలి. సమ్మర్ సీజన్లో అయితే కొంచెం తక్కువ టైంలోనే మనకి ఫర్మెంట్ అయిపోతుంది. ఈ ఇడ్లీ మనకి బాగా రావాలి అంటే ఫర్మెంటేషన్ మాత్రం కంపల్సరీ మనం టైం ఉంచినట్టయితేనే మనకి ఇడ్లీ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ఈ పిండి అంతా కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. మనకి ఇప్పుడు ఫర్మెంట్ అయ్యింది కాబట్టి పైకి వచ్చేసి పొంగిపోయినట్టుగా అయిపోయింది కదా. బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి కావాల్సినంత తీసుకుని సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసినట్టయితే మనకి ఇడ్లీ పిండి త్వరగా పులిసిపోతుంది. అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా అనిపించినట్టయితే 1 స్పూను లేదంటే 2 టీ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని కలుపుకుని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్స్లోకి మనం అడ్జస్ట్ చేసుకుని మనం మామూలుగా ఇడ్లీ ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా ఇడ్లీని ఆవరి మీద ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఎంత స్పంజీగా వచ్చిందో. అప్పుడప్పుడు డిఫరెంట్గా ఉండాలి, టేస్ట్ కొంచెం చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇలా మనం చెన్నై ఇడ్లీ ట్రై చేయొచ్చు.
రవ్వతో ఇడ్లీ పిండి తయారు చేసుకున్నట్టయితే మనం దోసెలాగా వేసుకున్నా కానీ అది ఇడ్లీ పిండి అట్టు అంటాము. అది కొంచెం దలసరగా వస్తుంది కదా! ఇలా తయారు చేసుకున్న ఇడ్లీ పిండితో కొంచెం పిండిని పల్చన చేసుకొని దోస కూడా వేసుకోవచ్చు. ఆ దోసలు మనకి హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా మళ్ళీ ఇంకా కలర్‌ఫుల్‌గా వస్తాయి. చూశారు కదండి, చెన్నై ఇడ్లీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.